బకాయిలు చెల్లించండి ప్లీజ్ అని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రాలు ఇచ్చారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాం, దయచేసి వాటిని పరిష్కరించండి అని వేడుకున్నారు. అయినా కూటమి సర్కార్ పట్టించుకోలేదు. 5-10 కాదు, ఏకంగా 2700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా మొండిగా ఉన్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమ్మెబాట పట్టాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు. ఇక ఎంత మాత్రం సేవలు అందించలేము అని చేతులెత్తేశాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆశా ప్రకటించింది. ఇంతకాలం ఏదో విధంగా పంటి బిగువున కష్టాలను భరిస్తున్నా గాని ఇక ఎంత మాత్రం ఆ పని చెయ్యలేము అని నెట్ ఆసుపత్రుల ప్రతినిధులు అంటున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుండి రావాల్సిన బకాయిలు సుమారు 2700 కోట్ల పైనే ఉన్నాయని, ఈ బకాయిలు ప్రతి నెలా పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు అని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. 2700 కోట్లు అన్ని హాస్పిటల్కి అవడంతో కొన్ని హాస్పిటల్స్, ప్రత్యేకంగా కొన్ని నెట్వర్క్ హాస్పిటల్ పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవల మీద ఆధారపడిన హాస్పిటల్ గడవని పరిస్థితి. అంటే క్యాష్లెస్ సర్వీస్ ఇవ్వటం వలన గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తే కానీ హాస్పిటల్ రన్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్న హాస్పిటల్ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళకున్న బాధలన్నీ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ మీటింగ్లో. సో ఆ మీటింగ్ మొత్తం అయ్యాక పలానా డెసిషన్ తీసుకున్నారు. అందరికీ రిప్రజెంట్ చేశారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ బకాయిలు త్వరగా క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేసినా వాళ్ళ నుంచి సరైన స్పందన రాకపోవడం వలన ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రతినిధులు మాత్రం గత వారం రోజులుగా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను కలిసి తమ ఆవేదనను విన్నవిస్తూనే ఉన్నారు. తమ ఆందోళన కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు కూడా. ఏడాది కాలంగా తాము ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, ఇంతకాలం ప్రజలకు సేవ చేశామని, ఈ కష్టకాలంలో తమకు అండగా నిలవాలి అని నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు ప్రజలను కోరుతున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెలోకి వెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో ప్రతిరోజు కనీసం 2-3 ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ ద్వారా జరిగేవి. ఆరోగ్యశ్రీ బంద్ కావడంతో ఇప్పుడు ఆ రోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.